పాల్గొన బహుళ ద్వాదశి పదకవితా పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి ఆరాధనోత్సవం వాడవాడలా ఎంతో వైభవంగా ఉత్సాహంగా జరుపుతారు. సహజ వైష్ణవాచార వర్తనుల సహవాసమే మా సంధ్యా. సహజ వైష్ణవాచార వర్తనుల సహవాసమే మా సంధ్యా. సహజ వైష్ణవాచార వర్తనుల సహవాసమే మా సంధ్యా. అతిశయమగు శ్రీ హరి సంకీర్తన సతతమును మా సంధ్యా. అతిశయమగు శ్రీ హరి సంకీర్తన సతతమును మా సంధ్యా. మతి రామానుజ మతమే మాకును. మతి రామానుజ మతమే మాకును. చతురత మరసిన మా సంధ్యా. మతి రామానుజ మతమే మాకును. చతురత మరసిన మా సంధ్యా. సహజ వైష్ణవాచార వర్తనుల సహవాసమే మా సంధ్యా. మంతుకెక్కు శ్రీ మంత్ర పఠనమే సతతమును మా సంధ్యా. మంతుకెక్కు శ్రీ మంత్ర పఠనమే సతతమును మా సంధ్యా. కంతు గురుడు వెంకటగిరి రాయనే సంతర్పణమే మా సంధ్యా. కంతు గురుడు శ్రీ వెంకటనాథునే సంతర్పణమే మా సంధ్యా. సహజ వైష్ణవాచార వర్తనుల సహవాసమే మా సంధ్యా. సహజ వైష్ణవాచార వర్తనుల సహవాసమే మా సంధ్యా. సామంతం రాగ సౌరభంలో కూర్చున్న ఈ కీర్తన అన్నమయ్య వైష్ణవ దీక్షను తీసుకున్నాక రచించారని చెప్పుకోవచ్చు. ఇందులో మా సంధ్య అన్న పదం ఎక్కువగా వస్తుంది. ఇక్కడ సంధ్య మనం చదువు సంధ్య జంట పదాలుగా వాడుతూ ఉంటాం. అలా సంధ్య అనంటే ఒక బాధ్యత. ఇది నా బాధ్యత, ఇది నా ప్రతిజ్ఞ. అంత ప్రతిజ్ఞాపూర్వకంగా అన్నమాచార్యుల వారు చెప్తున్నారన్నమాట. వాళ్ళ సూత్రాలు పాటించడం, వాళ్ళ అనుసరించడం, వైష్ణవాచార్యుల వారిని అనుసరించడం నా బాధ్యత, ఇది నా ప్రతిజ్ఞ అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇంకొకటి కంతుగురుడు అంటే వడ్డీ మీద వడ్డీ తీసుకునేవాడు. అప్పుడే దాని తర్వాతనే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అవన్నీ ఆ తర్వాత వచ్చి ఉంటాయి ఆ పదాలు వాడుకలోకి అని చెప్పుకోవాలి. మళ్ళీ సంతర్పణమే మా సంధ్య అని సంతర్పణ అనుసంతర్పణ చేస్తారంటారు. మరి ఎక్కువగా మన వాడుకలో సంతర్పణ అంటే వాళ్ళని సంతృప్తి పరచడం అన్నమాట. ఒక అన్నదానం చేసినాడు ఆకలి తీరి సంతోషించి వెళ్తారు జనం. అలాగా ఆ వెంకటగిరిరాయని సంతర్పణమే మా సంధ్య. ఆయన సంతోషపరచడమే మా విధి, నా ప్రతిజ్ఞ అని చెప్తున్నారు.